హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజారాణి అఫీషియల్. సో నేనైతే మళ్ళీ ఈ రోజు న్యూ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను. సో ప్రీవియస్ వ్లాగ్ లో నా వాచ్ కలెక్షన్ అంతా చూపించాను కదా. సో ఈ వ్లాగ్ లో మా బావది చూపిస్తున్నాను. మా బావది వాచ్ కలెక్షన్ అయితే అల్టిమేట్ ఉంటాయండి. చాలా అన్ని యూనిక్ పీసెస్ అండ్ మాస్టర్ పీసెస్ అని కూడా చెప్పొచ్చు. అంత బాగా సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఇందులోని తను కొనుక్కునే కొన్ని ఉన్నాయి అండ్ నేను గిఫ్ట్ ఇచ్చిన కొన్ని ఉన్నాయి. అన్ని చూపిస్తాను. వాటి ప్రైజెస్ ఏంటి అండ్ వాటి బ్రాండ్స్ ఏంటి, అన్ని టాప్ మోస్ట్ బ్రాండ్స్ అండి. ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అండ్ వాటి ప్రైజెస్ కూడా చెప్తాను. నాకు కరెక్ట్గా తెలీదు బట్ నేను చెప్తాను. అండ్ బ్రాండ్లు ఏమేమి ఉన్నాయి కూడా అవి నాకు కరెక్ట్గా తెలియదు. ఒకసారి నేను చూసైతే చెప్తాను, ఎవరేమనుకోద్దు. ఎందుకంటే ఇది జెంట్స్ కలెక్షన్ కాబట్టి సంబంధించిన వాచెస్ కలెక్షన్ వీడియో కాబట్టి సో మీ హస్బెండ్స్కి మీ బ్రదర్స్కి వీళ్ళందరికీ గిఫ్ట్ ఇవ్వడానికి ఈ కలెక్షన్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేనైతే చూపించేస్తాను. సో ఈ బాక్స్ అయితే కంప్లీట్గా లెదర్ బాక్స్. సో నేను అన్ని మా బాగా ఆర్గనైజ్ చేసుకుంటాడని చెప్పేసి నేను కొన్నాను అనమాట. అండ్ ఇది కంప్లీట్గా 12 వాచెస్ అయితే పెట్టుకోవచ్చు ఇందులో. ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నాయి మా సార్ దగ్గర. సో ఇంకొక బాక్స్ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. సో అందులో నా వాచెస్లో కొంచెం ఖాళీ ఉందని అందాక అద్దెకి ఇచ్చాను అనమాట. ఇవి రీఫిల్ చేయడానికి. ఇవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ వాచెస్. నేను చెప్తాను వీటి బ్రాండ్స్ వీటి ప్రైజెస్ అన్నీ కూడా. సో నేనైతే ఓపెన్ చేయబోతున్నాను. నాకు ఇలా చూస్తేనే చాలా చాలా బాగా ఉంది, చాలా ముచ్చట అనిపిస్తుంది. నేనైతే ఓపెన్ చేసేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇలా చూస్తేనే నాకు ఎంతో ముచ్చటగా చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఎంత బాగున్నాయో అని. చూసారా? వావ్ కదా, అసలు సూపర్ సూపర్ సూపర్. వాచెస్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా కనిపిస్తున్నాయా? చూడండి. సో ఇది ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ కార్డ్స్ అన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వారంటీ కార్డ్స్ ఇవన్నీ ఇస్తారు కదా, అవన్నీ మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో వాచెస్? అసలు ఇలా చూస్తుంటేనే చాలా చాలా బాగున్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ స్పేస్ అంతా మీకు వారంటీ కార్డ్స్, మనము వాచెస్ క్లీన్ చేసుకోవడానికి క్లాత్, మొత్తం ఎక్స్ట్రా లింక్స్ ఉంటే ఎక్స్ట్రా లింక్స్ ఇవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. నా బాక్స్కి అయితే ఇవ్వలేదు, మా బావ బాక్స్కి ఇచ్చాడు. బాక్స్ అయితే చాలా బాగుంది. ఈ బాక్స్ డీటెయిల్స్ కావాలంటే నేను కమెంట్లో అడగండి. అండ్ అయితే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీకు ఒక్కొక్క వాచ్ చూపించాను. అండ్ ఫస్ట్ వాచ్ అంటే మా బావ దగ్గర గోల్డ్ వాచ్ ఉంది. సో మా పెళ్ళికి మావయ్య గారు గిఫ్ట్ ఇచ్చారనమాట. సో ఇది నెబ్లా బ్రాండ్. సో కంప్లీట్గా గోల్డ్, మొత్తం ఫ్రేమ్ ఇవన్నీ కూడా గోల్డ్ అనమాట. ఇది మా బావ సూట్స్ వేసుకునేటప్పుడు, ఫ్యామిలీ ఫంక్షన్స్కి, ఇవన్నీ మెయిన్ అకేషన్స్ ఉంటాయి కదా, సో అకేషన్స్కి అయితే పెట్టుకుంటారు. కంప్లీట్ లెదర్ కమల్ వాచెస్లో తీసుకున్నారు. చూసారా ఎంత బాగుందో? సో ఈ వాచ్ పెట్టుకుంటే చాలా క్లాసీ లుక్ అయితే వస్తుంది. సో అందుకే ఇది ఆ టైంలో ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఈ వాచ్, సో కెరెత్ కోల్. సో ఈ వాచ్ పేరు, ఇది కంప్లీట్గా ఆటోమేటిక్. సో ఇది నేను మా బావకు రీసెంట్గా కొన్నాను అనమాట బర్త్డేకి. సో అరౌండ్ 26,000 అలా పడింది. చాలా బాగుంది. ఇది కూడా నేను మీకు కనిపిస్తుందా? చూసారా ఎంత బాగుందో? దీని ఫినిషింగ్ కానీ అంతే చాలా బాగుంటుంది. సో నేను ఇది ఎక్కడ తీసుకున్నాను అంటే లైఫ్ స్టైల్లో తీసుకున్నాను బావ కోసం. నేను ఏదైనా గిఫ్ట్ కొనంటే మా బావని తీసుకెళ్ళే కొంటాను, ఎందుకంటే తనకు నచ్చింది కొనిస్తే తను చాలా హ్యాపీ ఫీల్ అవుతాడని. అండ్ ఇంకొకటి, ఇది సీకో బ్రాండ్, చాలా చాలా బాగుంటుంది. ఆరెంజ్ డైలీ న్యూ కలెక్షన్. ఇది కూడా మా బావకి చెప్పనా చెప్పమంటున్నాడు మీ అందరికీ. సో అసలు దీని కాస్ట్ కూడా ఎక్స్పెన్సివ్, నాకు చాలా నచ్చింది అనమాట. చూసారా? ఆరెంజ్ డైల్ వస్తుంది. ఆరెంజ్ డైల్ వచ్చి చాలా ఎలిగెంట్గా చాలా క్లాసీగా ఉంటుంది. సో కంప్లీట్గా నెక్స్ట్ ఇదంతా స్టీల్ టైప్ వస్తుంది అనమాట. చైన్ మోడల్ సూపర్గా ఉంటుంది. మా బావ చేతికి అయితే అద్దరిపోయిందండి అసలు. అందుకే అసలు డౌట్ లేకుండా తీసుకో బావ, నీకు నచ్చింది కదా, చాలా బాగుంది అని అంటే తీసుకున్నారు. సో ఈ వాచ్ అయితే బ్రాండ్ సీకో. దీని కాస్ట్ 55,000. సో ఇది కూడా కమల్ వాచ్లో తీసుకున్నాము. సో 55,000 ఎక్స్పెన్సివ్ అయినా చాలా బాగుందన్నమాట. సో అందుకని తీసుకున్నాము. సో నెక్స్ట్ వాచ్ చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ వాచ్ పేరు టిసాట్ కూడా సో నెక్స్ట్ వాచ్ ఏంటంటే, సో నెక్స్ట్ వాచ్ బ్రాండ్ పేరు టిసాట్. ఈ వాచ్ కూడా చాలా బాగుంటుంది అండ్ క్లాసీగా లుక్ ఉంటుంది అనమాట. సో ఫార్మల్స్ మీదకి బాగుంటుంది అండ్ మీరు క్యాజువల్ టీ షర్ట్స్ అవన్నీ కూడా వేసుకున్నట్టు బాగుంటుంది. ఈ వాచ్ కూడా మా బావ చేతికి చాలా బాగుంటుంది. సో చూస్తున్నాను చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది. సో బ్రాండ్ అయితే టిసాట్. దీని కాస్ట్ అయితే నాకు తెలీదు. సో దీని బ్రాండ్ ఏంటో, 63,000 అంట. సో చూసారా వాచ్ ఎంత బాగుందో? అంత ఎక్స్పెన్సివ్ కాబట్టి ఎంత బాగుంది అనిపించింది నాకు. సో చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ బ్రాండ్ ఏంటంటే, సో బ్రెట్లీ బ్రాండ్. ఇది మా బావకి బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారనమాట. ద మోస్ట్ ప్యూర్ హార్ట్ ఉన్న పర్సన్. సో ఆ పర్సన్ మా బావ అంటే చాలా ఇష్టం. తను ఇచ్చారనమాట బ్రెట్లీ వాచ్. ఇదైతే చాలా బాగుంది, సూపర్గా ఉంది. అండ్ ఆయన కూడా మా బావకి చాలా ఇష్టం. సో మంచి రెస్పెక్టబుల్ పర్సన్ అండ్ చాలా చాలా మంచి వాళ్ళు. సో ఆయన ఇచ్చారు గిఫ్ట్ బ్రెట్లీ వాచ్, చాలా బాగుంది. ఇది మనకి రామ్నగర్ టైమ్ ల్యాండ్ అయితే తీసుకున్నారు. ఇది కూడా అరౌండ్ 24,000 అలా. చాలా చాలా బాగుంది. బెల్ట్ వచ్చింది. ఇది బ్లాక్ అనమాట. సో సిద్ధుకి చాలా బాగుంటుంది అందుకని తీసుకున్నాను ప్రశాంతి అన్నారు. సో నేను కూడా అన్నాను చాలా బాగుంది అనేసి. సో నెక్స్ట్ వాచ్ చూపిస్తాను. నెక్స్ట్ వాచ్ ఫాజిల్. సో ఫాజిల్ వాచ్, ఫాజిల్లో కూడా చూసారా? ఇది సింపుల్ అండ్ క్లాసీ లుక్. దీని కాస్ట్ ఎంత బావా? దీని కాస్ట్
సో దీని కాస్ట్ తను కూడా మర్చిపోయాడంట. సో మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కమెంట్లో చెప్పండి. ఇది క్లాసీ లుక్ అండ్ బెల్ట్. అండ్ నెక్స్ట్ మా బావ దగ్గర కొన్ని స్మార్ట్ వాచెస్ ఉన్నాయి. ఫస్ట్ నార్మల్ వాచెస్ చూపించేస్తాను, తర్వాత స్మార్ట్ వాచెస్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే జీ షాక్ క్యాషియో మోడల్. ఇది మీరు ఛార్జింగ్ పెట్టవసరం లేదు, ఏం పెట్టవసరం లేదు. ఒక 2-3 గంటలు ఎండలో పడేస్తే చాలు. ఒకసారి మేడమేకి సడన్గా వెళ్తూ ఉంటాడు అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం బావంటే వాచ్ ఛార్జింగ్ పెట్టడానికి అంటాడు. సో ఈ వాచ్ ఇది రెగ్యులర్గా ఎక్కువ యూజ్ చేస్తాడు. సో రఫ్ అండ్ టఫ్ అనమాట, తీసి అటు ఇటు విసిరేస్తూ ఉంటాడు కూడా ఈ వాచ్. జీ షాక్ ఇదంట బాబా కాస్ట్. ఈ వాచ్ కాస్ట్ కూడా ఐడియా లేదంటండి. సో మీకు కానీ ఐడియా ఉంటే 20 years బ్యాక్ వాచ్ అంట. కానీ చాలా బాగా వస్తువులు బాగా వాడుకుంటాడు, అలా కాదు. సో మా బావల విషయంలో చాలా బాగా మెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక వాచ్ నాకు గెస్ బావా, గెస్ వాచ్ కొను అని సార్ అంటే నాకు కొనుక్కుంటూ మా బావ కొనుక్కున్నాడు. బట్ బ్లూ కలర్ డైల్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ బెల్ట్ టైప్ కూడా బాగుంది, ఫుల్ కంప్లీట్గా బ్లూ, రాయల్ బ్లూ వచ్చింది. గెస్ వాచ్ ఇది కూడా చూసారా, డైమండ్ కాదు స్క్వేరా, ఈ షేప్ ఏంటో కూడా నాకు తెలియట్లేదు. సో వాచ్ తీసుకున్నాడు, బట్ చేతికి పెట్టుకుంటే చాలా చాలా బాగుంది. యాక్చువల్గా ఈ వ్లాగ్ నేను మా బావతో కలిసి చేద్దాం అనుకున్నాను, బట్ మా బావకి కొంచెం బాగా కోల్డ్. సో దానివల్ల మా బావ ఈ వీడియోలో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు గైస్. సో అక్కడ నా కెమెరా వెనుకుండి అన్నీ చెప్తున్నాడు. ఈ వాచ్ కాస్ట్ ఎంత చెప్పు 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 చెప్పు. సర్ప్రైజ్ ఏంటి, అందరూ అడుగుతున్నారు కదా మన వ్లాగ్లో, పాపం వాళ్ళు కూడా కొనుక్కుంటారు. చూడండి నాకు కొన్ని ఐటమ్స్ కానీ కొన్ని ఇవి కానీ నాకు అసలు ఒరిజినల్ ప్రైస్ అయితే చెప్పడు, అసలు కాస్ట్ చెప్పడు. ఇప్పుడు ఒక 50,000 పెట్టి కొన్నాడు అనుకోండి, నాకు ఎంత అంటే 15,000 చెప్తాడు, అంటే 15. అది ఒక 50,000 అయితే నాకు 15,000 చెప్తాడు. అలా ఉంటుంది అనమాట మన సార్తోని. బట్ తన హ్యాపీనెస్సే నా హ్యాపీనెస్. అబ్బాయిలకి ఇంకేముంటే చెప్పండి, గ్యాడ్జెట్స్, వాచెస్, బైక్స్, కార్స్ ఇవే కదా. సో అమ్మాయిల కంటే సో మెనీ థింగ్స్ ఉంటాయి. సో నాకేం కావాలన్నా నో చెప్పరు. ఎక్కడ షాపింగ్ అయినా ఏమైనా కావాలంటే గిఫ్ట్స్ అయినా అన్నీ కొంటారు. సో అబ్బాయిలకి ఇవే కదా. సో తనకి వాచెస్ కానీ గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం. సో డబ్బులు దాచుకునేటప్పుడు సో కొనుక్కో బావా అంటాను అంతే. నాకేమైనా నా దగ్గర ఉన్నాయంటే నేను దాచి తను తీసుకెళ్ళే కొంటాను, ఎందుకంటే తనకు నచ్చింది ఇవ్వడంలో నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో బావ దీని కాస్ట్ చెప్పు, నేనేమనలే చెప్పు, ఏమన్నా చెప్పడండి. బట్ చాలా బాగుంది ఈ వాచ్ కూడా చూసారా. అండ్ ఇంకొక వాచ్ ఉంది చూపిస్తాను, ఇంకొక 2 వాచెస్ ఉన్నాయి. అది బాక్స్ సరిపోక పక్కన పెట్టామన్నమాట. ఈ వాచ్ పేరు మసరాటి. ఎస్, మసరాటి వాచ్ న్యూ కలెక్షన్. చూసారు ఎంత బాగుందో, ఫుల్గా చైన్ వచ్చి చాలా చాలా బాగుంది. సో ఈ వాచ్ కాస్ట్ ఎంత, ఇది కూడా చెప్పడండి. ఈ 2 రీసెంట్గా కొన్నాడు, అస్సలు చెప్పట్లేదు. ఎందుకంటే మసరాటి కారు ఉందంట, కారు బ్రాండ్ అంట, మనకు తెలీదు. మనకి ఈ వీడియో ఎడిటింగ్స్ ఇంకా అమ్మాయిల థింగ్స్, అమ్మాయిలు ఎన్ని బ్రాండ్స్ ఉంటాయి వాటి కాస్ట్ అని చెప్పంటే నేను తక్కువ చెప్పేస్తాను. సో వీటి కోసం నాకు అస్సలు తెలీదు, అందుకనే నాకు చెప్పకుండా ఇలాంటివన్నీ కొంటూ ఉంటాడు. బట్ వాచ్ అయితే చాలా బాగుంది, మసరాటి బ్రాండ్ సూపర్గా ఉంది. సీకో ఒక్కటే నాకు తెలుసు, నేను తన వెనక వెళ్ళాను కాబట్టి. ఇది ఎప్పుడు కొన్నట్టయితే నాకు తెలియదు. అండ్ నాకు తెలియకుండా కొన్ని చాలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. అండ్ ఈ వాచ్ క్యూ వాచ్. మా బావ 10th క్లాస్ చదువుకునేటప్పుడు దుబాయ్లో ఈ వాచ్ కొనుక్కున్నాడు. సో చూసారు, ఇప్పటికీ కొత్త దానిలా ఉంది. మిషన్ అనలాగ్ అండ్ డిజిటల్ అంట. నువ్వు చేస్తే ఇంకా బాగుంటుంది కదా బ్లాగ్. సారీ అంటున్నాడు, చాలా బాగుంది. సో ఈ వాచ్ 10th క్లాస్లో కొనుక్కున్నాడు, ఇప్పటికీ కొత్త దానిలా ఉంది ఈ వాచ్. అండ్ ఇప్పుడు నార్మల్ వాచెస్ అంటే టైంలు తిరుగుతాయి కదా, అవన్నీ వాచ్లను అయిపోయి ఇప్పుడు మీకు స్మార్ట్ వాచ్లు చూపిస్తాను చూడండి. స్మార్ట్ వాచ్లు కంప్లీట్గా 4 ఉన్నాయి. ఆ 4లో ఫస్ట్ కొన్నాడు కోవిడ్ అప్పుడు. మా బావ ఆఫీస్లో ఉండేటప్పుడు నాతో మాట్లాడడం అవ్వేది కాదు, కాల్ చేయడం కానీ భోజనం తిన్నాడు ఏంటి అలా అసలు ఏమీ తెలియదు అప్పుడు. సో జస్ట్ 1 మెసేజ్ అయినా వస్తే చాలు అని నేను కూడా ఇక్కడ చూసేదాన్ని. మార్నింగ్ 7కి వెళ్ళి ఈవినింగ్ 7:30 వరకు ఉండేవాడు. తిన్నాడా ఏంటి అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు, ఎందుకంటే ఫోన్స్ నాట్ వెళ్ళాడు అనమాట. ఎందుకంటే ఫార్మసీలో తను 3 డిపార్ట్మెంట్కి ఏమంటారు ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్. సో 3 డిపార్ట్మెంట్స్కి కంట్రోల్ తన చేతిలో ఉంటుంది కాబట్టి చాలా బిజీగా ఉండేవాడు. అసలు తింటున్నాడా లేదా ఏంటో ఏ టైం కోసం నాకు అసలు ఏం తెలియదు కాదు. సో దానికోసం అని ఫస్ట్ ఈ యాపిల్ వాచ్ కొన్నాడు అనమాట. యాపిల్ వాచ్ సిరీస్ 5 LTE. కాల్స్ చేసుకోవచ్చు, మెసేజ్ చేసుకోవచ్చు, ఏమైనా మీరు మనకి ఈ సిమ్ కనెక్ట్ అవుతుంది అనమాట. సో మెసేజ్ చేసుకోవాలన్నా స్క్రీన్ పైన మనము దానికి రాస్తే చాలు. సో ఆఫ్ చేస్తుంది, బట్ నేను మళ్ళీ ఆన్ చేస్తాను. ఇవన్నీ క్లీన్గా చేసుకుని దీనికి గార్డ్లు కేసెస్ వేసుకుని అన్ని పర్ఫెక్ట్గా పెట్టుకుంటాడు అనమాట. సో ఈ వాచ్ యాపిల్ 5 సిరీస్. ఇది దీని కాస్ట్ ఎంత, 58,000కి ఈ వాచ్ కొన్నారు. సో ఈ వాచ్ కొన్న తర్వాత అప్పుడు నేను కొంచెం అమ్మయ్య అని అనుకునే, తిన్నావా బావా అంటే ఎస్, ఏం చేసినావు అంటే నో, స్టార్ట్ అయ్యావా అంటే ఎస్, అలాంటి మెసేజ్లు వచ్చేవి. సో ఇదనమాట.
సో నెక్స్ట్ అండ్ ఇంకొక వాచ్ ఏంటంటే ఇది కూడా స్మార్ట్ వాచ్ టైటాన్. ఇది ఏంటంటే యాక్చువల్గా నాకు అదే నేను ఇన్ఫ్లుయెన్సర్గా ఒక కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేశాను అనమాట. రీల్ ఇట్ విన్ అని రిలయన్స్ డిజిటల్లో వాళ్ళు కండక్ట్ చేశారు. ఆ కండక్ట్ చేసేటప్పుడు నేను అందులో బెస్ట్గా పర్ఫామ్ చేసిన రీల్ వాళ్ళకి ప్రైజెస్ ఇచ్చారనమాట. సో అందులో నేను ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మనకి. వాళ్ళైతే మనీ ఇవ్వకుండా మనకి ఓచర్ ఇచ్చారు. ఆ ఓచర్ ఇస్తే ఆ ఓచర్ బదులు సో బావ టైటాన్ మా బావకి ఇస్తాను, మా బావ నీకు నచ్చింది కొనుక్కో అంటే మా బావ దానికి టైటాన్ స్మార్ట్ వాచ్ కొనుక్కున్నాడు అనమాట. సో ఇది అంటే నేను గిఫ్ట్ ఇచ్చినట్టే కదా, నేను గిఫ్ట్ ఇచ్చాను అనమాట. సో ఇదొక స్మార్ట్ వాచ్ అండ్ ఇదొకటి స్మార్ట్ వాచ్. దీని పేరేంటి? బోట్ అనమాట. బోట్ స్మార్ట్ వాచ్. ఇవన్నీ పవర్ ఆఫ్ చేసి నీట్గా క్లీన్ చేసుకొని మంచిగా పెట్టుకున్నాడు. సో ఇది బోట్ వాచ్. ఇది కూడా నేను ఇచ్చిందా, నువ్వు కొనుక్కున్నావా? మా బావ కొనుక్కున్నాడంట ఇది. సో బోట్ వాచ్ ఇది కూడా బాగుంటుంది. అండ్ చూడండి నాకు మ్యాచింగ్ అయిపోయింది, నేను కూడా అప్పుడు పెట్టుకుంటాను. అండ్ అన్నిటికన్నా కాస్ట్లీ వాచ్ ఇది. ఈ వాచ్ కోసం ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదండి. అసలు బండికి ప్యాచ్ అయిపోయింది, నేను ఇప్పుడే ప్యాచ్ చేయించుకుని పెట్రోల్ కొట్టిస్తాను అనుకుని వెళ్ళాడనమాట. ఇంతకీ రాడు 5 మినిట్స్ అంటున్నాడు. ఎక్కడున్నావంటే ఆప్రానిక్స్ దగ్గర ఉన్నాయని అంటున్నాడు. బంక్ ఎక్కడుంది, ఆప్రానిక్స్ ఎక్కడుంది అది అని అంటున్నాను. సో రిటర్న్ ఒక్క అలా తిరిగి ఒక 2 గంటలకు ఇంటికి వచ్చాడండి. ఇంటికి వస్తే ఏంటంటే చేతుల నిండా ఆప్రానిక్స్లో షాపింగ్ చేసిన నా ట్యాబ్ బ్యాగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అరౌండ్. ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను చెప్పను ఎంత షాపింగ్ చేశాడో. అండ్ ఈ వాచ్ అల్ట్రా ప్రో 3 యాపిల్ వాచ్ కొన్నాడనమాట. చూసారా ఈ వాచ్ కంప్లీట్గా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఆఫ్ చేసి ఉంచాడు బావా. దీని కాస్ట్ ఎంత? ఇంక్లూడింగ్ యాపిల్ కేర్తో 1 lakh రూపీస్ ఈ వాచ్. 1 lakh రూపీస్ 1,09,000 అండి. 1,09,000 వాచ్ జస్ట్ వెళ్ళి ఒక గంటలో కొనిస్తాడు. గంట కూడా కాదు, నాకు తెలిసి ఒక పావు గంటలో నన్ను మ్యారేజ్ చేయడానికి అట్టి ఇటు తిరిగాడు అనమాట 2 గంటలోను. ఈ వాచ్ చాలా బాగుంటుంది. ఫుల్లీ ఇది కంప్లీట్ లేటెస్ట్ మోడల్ అండి. అసలు 1,10,000 అరౌండ్ ఈ వాచ్. చాలా బాగుంది. సో మా బావకి నచ్చింది, తీసుకున్నాడు. సో ఫస్ట్లో నేను కోపడ్డాను, బట్ తనకు నచ్చింది కొనుక్కొని చాలా హ్యాపీగా ఉన్నాడు అనిపించింది. దీనికి స్క్రీన్ గార్డు అండ్ గార్డు ఇవన్నీ కలిపి అరౌండ్ ఇంకొక 5,000 to 10,000 పడ్డాయి. అంటే 1,20,000 గార్డు ఇంకా కేసు ఇవన్నీ కొన్నాడు అనమాట. సో ఇవన్నీ కూడా అరౌండ్ 5,000 to 10,000 పడ్డాయి. అండ్ దీనికి కావాల్సిన కొన్ని కేసెస్ ఇవన్నీ కూడా కొన్నాడు అనమాట. సో అరౌండ్ మొత్తం ఈ వాచ్ 1,20,000 పడింది. బట్ దానికి వర్త్ అనే చెప్పాలండి. వాచ్ పెట్టుకుంటే చాలా క్లాసీగా, చాలా లగ్జరీగా చాలా బాగుంది. చాలా మెయింటెనెన్స్ కూడా. సో మా బావ లాంటి వాళ్ళే చేయగలరు ఇలాంటివన్నీ కూడా. ఆన్ అవుతుంది, నేను ఏదో స్విచ్ నొక్కేసాను, ఆన్ అయిపోతుంది. సో నాకు 1,00,000 రూపాయలు ఇచ్చిన నేను వాచ్ కొన్నేమోనండి, దాచుకుంటాను డబ్బులు కావాలంటే వెళ్ళి ఇంకేవో కొంటారు. ఇది కంప్లీట్గా ఫోన్లోనే ఇంకా పాస్వర్డ్ అన్నీ అడుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా ఫోన్ లాగానండి. ఇంకంతా నావిగేషన్ మొత్తం మన హెల్త్ డీటెయిల్స్, స్లీప్, ఇంకా కాల్స్, వాట్సాప్, వాట్ ఎవర్ ఇట్, ఈసీజీ అన్నీ చెప్పేస్తుంది. ఇంకా మీరు ఎమర్జెన్సీ అన్నప్పుడు ఎవరైనా కొంచెం అంత డబ్బులు పెట్టగలను అని అనుకుంటే మీరు కంప్లీట్గా మీ హెల్త్ కోసం తెలుసుకోవడానికి ఈ వాచ్ ఒకటి చాలు. మీకు హై అంటే కొంచెం హార్ట్ రేట్ కొంచెం ఎక్కువ కొట్టుకుంటున్నా, మీరు టెన్షన్గా ఉన్న, వాటర్ ఇంటేక్ తీసుకోకపోయినా ప్రతిదీ మనకు చెప్తుంది అనమాట. సో ఇది హెల్త్ వైజ్ కూడా మా బావకి చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి కొంచెం ఫస్ట్లో నాకు చెప్పకుండా అంత ఎక్స్పెన్సివ్ కొన్నావా అని ఎందుకు అని కొంచెం కాపర్ కట్, బట్ దీని గురించి తెలిసాక సో మంచి దాంట్లో ఇన్వెస్ట్ చేసావు అని అనిపించింది అనమాట. సో తనకి బాగా నచ్చి కొనుక్కున్నాడు. సో ఇది రీసెంట్గానే కొన్ని ఇంట్లో ఉన్న ఒక 2-3 రీసెంట్గా తీసుకున్నాడు అనమాట. చాలా బాగుంది. ఇది కూడా చూసారా కంప్లీట్గా మెటల్ బాడీ అండ్ కంప్లీట్గా జీపీఎస్ కూడా ఇందులో ఉంటుంది, కాంపాస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. చాలా బాగుంది. సో ఇవి కంప్లీట్గా మా బావ వాచ్ కలెక్షన్స్. చూసారా ఎంత బాగున్నాయో. సో ఇవ్వండి మా బావ వాచ్ కలెక్షన్స్. ఇంకా మోర్ అండ్ మోర్ ఇన్ ఫ్యూచర్లో ఇంకా కొన్ని మిస్ అయిన బ్రాండ్స్, కొన్ని చాలా బాగా నచ్చినవి కొన్ని ఉండిపోయాయి అనమాట. అంటే లైక్ రాడో ఇలాంటివి ఉంటాయి కదా, రోలెక్స్ అలాంటివి మాత్రం అదిగోండి ఎవరు బ్రాండ్లు చెప్తున్నాడు. ఈ రోలెక్స్లో అవన్నీ నేను అసలు కొంటాను కొన్ని ఉండండి. దానివల్ల ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కున్నాం అనుకోండి, మన ఫ్యూచర్ కిడ్స్కి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఇష్టమైన దానిపైన మీరు ఇన్వెస్ట్ చేయండి, బట్ మోర్ హైలీ అయితే వద్దు. మీకు 10 రూపాయలు ఉంటే ₹1 మీ షాపింగ్ కోసం, ₹1 మీ ఫ్యామిలీ కోసం, అలా ₹1 హెల్త్ కోసం దాచుకోండి. మిగతా డబ్బులు సేవింగ్ చేసుకోండి. మీకు మీ ఫ్యూచర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ ఎంత చెప్తున్నాను, నువ్వెందుకు ఈ చెప్పంతా. సో మీ దగ్గర నేను ఎక్స్పెన్సివ్ చేసిన ఇంకా మంచిగా నాకు లైఫ్ సెటిల్గా హ్యాపీగా ఉంటుంది అన్నప్పుడు మీరు అంటే హైలీ ఎక్స్పెన్సివ్ లేకపోతే మీ బడ్జెట్లోని కొనుక్కోండి. సో ఇవే బ్రాండ్స్లో మీ బడ్జెట్లో కూడా దొరుకుతాయి. బట్ మా బావకి నచ్చాయి కాబట్టి తీసుకున్నాడు. సో ఉన్నాయి కదా ఏవో షో చేయాలని నేనైతే అస్సలు ఈ వీడియో చేయట్లేదండి. సో నా దగ్గర ఉన్న కలెక్షన్ మీతో షేర్ చేసుకోవాలి అని అంతే తప్ప
సో ఎంతకు మించి ఇంకేమీ కాదు. సో మీ దగ్గర ఇలాంటివి ఇంట్రెస్ట్ లేకపోతే హ్యాపీగా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి. మీకు మీ ఫ్యామిలీకి మీ కిడ్స్కి కూడా ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్. సో మీ గోల్డ్ ఎక్స్పెన్సివ్ ఉంది, అంతకు మించి నాకు కావాలి అనుకున్నప్పుడు మీ చిన్ని చిన్ని ఆశల కోసం, చిన్ని సరదాల కోసం ఇలాంటి వాటి మీద కూడా ఖర్చు పెట్టండి, ప్రాబ్లం ఏం లేదు. సో రామ్ చరణ్ చెప్పారు కదా, మళ్ళీ పుడతామా ఏంటి అన్నట్టుగా. సో ఉన్నప్పుడే మనం, బట్ అలా అని ఎక్కువ తెచ్చుకొని ఇబ్బంది పడద్దు. సో ఇదైతే మన బ్లాగ్. సో నెక్స్ట్ బ్లాగ్తో ఇంకొక కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ నేను చూపించాలనుకుంటున్నాను, నా దగ్గర మా బావ ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టంగా నాకు ఒక అడిగాను, ఎప్పుడో అడిగాను, అది నాకు నా బర్త్డేకి సర్ప్రైజ్ ఇచ్చారనమాట. సో ఆ సర్ప్రైజ్ ఏంటి అన్నీ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. సో స్టే ట్యూన్ గైస్, స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజరాణి అఫీషియల్. బాయ్.